పొదిలిలో 4 రోజుల క్రితం పొదిలి ఎస్ఐ వేమన దారుణంగా కొట్టారు. దీనికి గాను నిన్న పొదిలి పట్టణంలో ఆర్య వైశ్యులు అందరూ శాంతియుత బంద్ చేశారు. ఎస్ఐ వలన గాయపడిన అవినాష్ కి మద్దతుగా ఒంగోలులో గ్రీవెన్స్ లో కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ గారు వారి బాధను అర్థం చేసుకుని మీకు న్యాయం జరుగుతుందని తెలిపిన అధికారులు లారీ అన్లోడింగ్ చేయడానికి వచ్చింది సార్ షాప్ దగ్గరికి. ఇంకా దిగుమతి బిగిన్ కూడా కాలేదు. దాని వెనకాలే ఎస్ఐ వేమన గారిది కారు వచ్చింది. ఈలోపు ఆయన హారన్ కొట్టారు. లారీ తీయడానికి కుదరలేదు. వెహికల్స్ అన్ని వన్ వే ట్రాఫిక్ అయిపోయి ఫుల్గా ఉన్నాయి సార్ వెహికల్స్. ఈలోపే ఆయన దిగి వచ్చి ఆయన తీయమని చెప్పాను. అప్పటికి లారీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు. ఈలోపే వేమన గారు వచ్చి లారీ డ్రైవర్ని కొట్టారు. షాప్ ఎవరిది అని అడిగారు. నన్ను కొట్టిన తర్వాత షాప్ నాదే సార్, షాప్ పంపిస్తున్నానని చెప్పాను. షాప్కి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతా నన్ను చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద ఏదో ముద్దాయిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి షాప్ దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళేలోపే మొహం మీద పిడుగుతురు గుద్దారు. మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ ముందు మెట్ల కాడ ఫైబర్ లాంటితో ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తర్వాత కూర్చోబెట్టారు. మొత్తం బ్యాడ్ వర్డ్సే మాట్లాడుతున్నారు సార్. తర్వాత ఇదేందయ్యా అని మా అబ్బాయిని తీసుకొచ్చారు సార్ అని మా నాన్నగారు వచ్చారు. అసలు నాన్నగారు షాప్ కాదు లేరు, లారీ తిప్పేటప్పుడు లేరు. ఇదేంది సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారు, నమస్తే సార్ అని చెప్పి చెప్పగానే ఆయన వచ్చేసి పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన గౌరవం కూడా ఇవ్వకుండా ఆయన మీద చెప్పదెబ్బలు కొట్టారు సార్. అంతా స్టేషన్లోనే సార్, మొత్తం పోలీస్ స్టేషన్లోనే సార్. ఎస్పీ గారికి వెళ్తున్నాం సార్ ఇప్పుడు కూడా.